శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదావరి మాత చరిత్ర 8వ అధ్యాయం. 1950వ సంవత్సరం మాఘమాసంలో శ్రీ గోదావరి మాతాజీ ఉమరేట్లో గణేష యజ్ఞం చేశారు. యజమాని డాక్టర్ జయశంకర పాండే ముగాలే అన్ని ఏర్పాట్లు చేశారు. పాండేయ గారు శ్రీ ఉపాసనీ మహారాజు గారి గొప్ప భక్తులు. సాకోరి ఆశ్రమం పైన అపారమైన గౌరవాభిమానములు కలవారు. శ్రీ ఉపాసనీ బాబా వారు ప్రదర్శించిన చమత్కార లీలలు ఆయనకి అనుభవంలో ఉన్నాయి. ఆయన కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే క్షయగ్రస్తుడై బాబావారి ఆజ్ఞానుసారం కొన్ని మాసాలు సాకోరి ఆశ్రమంలో ఉండి కేవలం విభూతి తీర్థములతోనే ఆరోగ్యవంతుడైనాడు. ఒకసారి ఉపాసనీ మహారాజు తమ ప్రసంగంలో విభూతి మహత్యాన్ని ఈ విధంగా వర్ణించినాడు. పండరీపురం విఠోబా ప్రసాదం, బుక్క ఖండోబా ప్రసాదం, బండారు అమ్మవారి ప్రసాదం, పసుపు కుంకుమలు ఎటువంటివో సాధు సంతుల విభూది కూడా అటువంటి మహిమ గలది. ఎవరైనా వ్యక్తి తన ఇష్టదైవాన్ని తలుచుకొని విశ్వాసంతో తన నొసట విభూతి ధరిస్తాడో ఆ దైవం అతని హృదయంలో నిత్యం నివాసం చేస్తాడనేది సిద్ధాంతం. మత్స్యేంద్రనాథుడు, ఇతర యోగులు, ఇంకా సాయిబాబా వంటి సత్పురుషులు ఆయా దేవతల అనుగ్రహాన్ని యాచిస్తూ ఒక పద్ధతి ప్రకారం ఎట్లాగైతే ఊది విభూది తమ స్వహస్తాలతో చేసేవారో నేను కూడా ఆ పద్ధతి ప్రకారమే నా చేతులతో ఊది తయారు చేస్తాను. ఎవరికైనా ఎటువంటి సంకటాలైనా ఈ ఊది మూలంగా తొలగిపోతాయి. ఇలా చాలామందికి అనుభవం కూడా. అందుకే వారు ఇక్కడి నుండి ఊది తీసుకొని పోతారు. మరికొందరు ఔషధానికి మారుగా ఊది సేవించి రోగాలు నయం చేసుకున్నారు. అక్కడికి వచ్చే డాక్టర్లు, వైద్యులు దీన్ని తామిచ్చే మందులతో కలిపి రోగులకు ఇస్తుంటారు. అటువంటి వారు రోగ విముక్తులైన అనేక ఉదాహరణలు ఉన్నాయి. డాక్టర్ పాండేయ గారు శ్రీ ఉపాసనీ బాబాకు, శ్రీ గోదావరి మాతాజీకు అభేదం పాటిస్తారు. ఆయనకు ఉపాసనీ మహారాజు మీద ఎంత విశ్వాసమో శ్రీ గోదావరి మాతాజీ మీద కూడా అంత పరిపూర్ణ విశ్వాసం కుదిరింది. కనుకనే 1955లో ఆయనకు వచ్చిన క్యాన్సర్ రోగం కేవలం శ్రీ గోదావరి మాతాజీ కృపా కటాక్షం మూలంగా మటుమాయమైపోయింది. అందువలన ఆయన మరికొంతకాలం బ్రతికారు. డాక్టర్ పాండేయ గారికి గణపతి ఇష్టదైవం కనుక చాలా కాలంగా గణపతి యజ్ఞం చేయాలని అనుకుంటున్నారు. శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం వలన ఆయన కోరిక నెరవేరింది. యజ్ఞం 14 ఫిబ్రవరి నాడు ప్రారంభమైనది. కన్యకల పవిత్ర హస్తాలతో మోదకాలు, ఉండ్రాళ్ళు మంత్రపూర్వకంగా యజ్ఞపురుషునికి ఆహుతి చేశారు. హంసదేవ మహారాజు వంటి మహానుభావులు యజ్ఞం దర్శించడానికి వచ్చారు. మంత్రఘోషలతో వాతావరణం నిండిపోయింది. 25 ఫిబ్రవరి నాడు పూర్ణాహుతి జరిగింది. వేల కొలది భక్తులు యజ్ఞం దర్శించి వారి మనసుల్లో దృశ్యం స్థాయిగా నిలిచిపోయింది. ఆ సంవత్సరమే శ్రీ గోదావరి మాతాజీ వేసవి గడపడానికి కొందరు కన్యకలను తీసుకొని మహాబలేశ్వరం వెళ్ళింది. శ్రీమతి చంపాబెన్ నవలాబి శ్రీ గోదావరి మాతాజీ వసతి కోసం ఒక బంగ్లా అద్దెకు తీసుకొని తగిన ఏర్పాట్లు చేసినారు. అప్పుడే శ్రీ గోదావరి మాతాజీ మహాబలేశ్వర దేవాలయం 17వ శతాబ్ది మహాయోగి శ్రీ రామదాసు స్వామి వారి నివాసం సజ్జన్గఢ్, శివాజీ మహారాజు చరిత్రలో సంబంధమున్న ప్రతాపగఢ్, స్థానిక ప్రాధాన్యమున్న నాయి వంటి ఇతర స్థలాలు చూచారు. ఈ సమయంలోనే చున్నీలాల్ మొహదాం దంపతుల కురుంద్వాడి రాణిబోర్ సంస్థానపు రాజదంపతులు సివిలైజేషన్ అండ్ కేఎస్ రచయిత్రి కుమారి ఐరిన్ మొదలైన వారు శ్రీ గోదావరి మాతాజీ దర్శనార్థం వచ్చారు. ఆ రోజులలో జరిగిన ఒక విచిత్ర లీల చెప్పుకోదగినది ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం కుమారి ఉషా టిఫిన్స్ శ్రీ గోదావరి మాతాజీకి శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రం హృత్పద్మ గ్రంథం చదివి వినిపించేది. 3-4 రోజులు ఇలా పారాయణం జరిగిన తర్వాత ఉషకు శ్రీ గోదావరి మాతాజీ మాటల్లోనూ రామకృష్ణ పరమహంస మాటలలోనూ సామ్యం ఉన్నట్లు స్ఫురించినది. శ్రీ గోదావరి మాతాజీ ప్రతిరోజు
ఉదయం దేని గురించైనా ప్రసంగిస్తే అవే మాటల మధ్యాహ్నం గ్రంథపారాయణంలో శ్రీరామకృష్ణ పరమహంస నోట వినిపించేవి. అటువంటి 2 ఉదాహరణలు. శ్రీ గోదావరి మాతాజీకి తమ చేతులారా ఏదైనా తినుబండారం చేసి అందరికీ తినిపించడం చాలా ఇష్టం. సాయంకాలం చంపాబన్ ఏదో వంటకం సిద్ధం చేస్తుంటే శ్రీ గోదావరి మాతాజీ సహాయం చేయబోయారు. కానీ చంపాబన్ తదితర కన్యకలు శ్రీ గోదావరి మాతాజీని పనిచేయనివ్వలేదు. తామంతా ఉండగా శ్రీ గోదావరి మాతాజీకి ఆ కష్టం ఎందుకని వాళ్ళు అంగీకరించలేదు. శ్రీ గోదావరి మాతాజీ నిరాశ చెంది ఏదైనా తినుబండారం నా చేతులతో చేసి అందరికీ తినిపించాలనే అనుకున్నాను, కానీ నన్నెవరూ చేయనియ్యరు, ఏం చేసేది అన్నారు. ఆనాడే శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర భాగం పారాయణం చేస్తుంటే ఆ గ్రంథంలో శ్రీరామకృష్ణ పరమహంస కాళీమాతతో ఇవే మాటలంటారు. అమ్మా, మంచి వంట చేసి అందరికీ తినిపించాలేనని నా కోరిక, కానీ నన్ను ఎవరూ ఏమీ చేయనియరు, ఏం చేయను? ఒకనాడు శ్రీ గోదావరి మాతాజీ ప్రసంగవశాత్తు నేనేమి చదువుకున్నా దాన్ని కాదు, ఇతరులకు ఎలా బోధించను అన్నారు. ఆనాడు మధ్యాహ్నం గ్రంథపారాయణం చేస్తుంటే రామకృష్ణ పరమహంస తమ శిష్యులతో నేనేమీ చదువుకోలేదు, నేను ఏమి సంభాషించేది, ఏమి బోధించేది అన్న మాటలు వచ్చాయి. ఒకరోజు ఉదయం శ్రీ గోదావరి మాతాజీ నిద్ర లేచి ప్రతిరోజు చేసిన పని ఎందుకు చేయాలి, స్నానం, భోజనం, జనులతో మాట్లాడడం, వాళ్ళ కష్టాలు వినడం రోజూ చేసే పని, విసుగు పుడుతున్నది అంటూ మరలా నిద్రపోయాడు. ఆ రోజు పారాయణంలో శ్రీరామకృష్ణ పరమహంస కాళీమాతతో రోజీ చేసిన పనే ఎందుకు చేయాలి, స్నానం భోజనం రోజు ఇదే పని, నాకు విసుగ్గా ఉంది అన్న మాటలు దొరిలినవి. ఈ ఇరువురు మహానుభావుల మాటలలోని పోలికల వెనుక ఉన్న రహస్యం పాఠకులు గ్రహించగలరు. 1950 సంవత్సరమే జూలై నెలలో సాకోరి ఆశ్రమంలో కన్యాకుమారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. మందిరం చిన్నదైన ఉత్తర దక్షిణ భారతీయ శిల్పరీతుల సుందర సమ్మేళనంగా ఉంటుంది. శ్రీ ఉపాసని మహారాజుల వృద్ధ భక్తుడైన శ్రీ రైసీ మిస్త్రి ఈ మందిరం నిర్మించినారు. ఉత్సవం 18 జూలై నాడు ప్రారంభమై 20 నాడు ముగిసింది. జరగవలసిన విధి విధానమంతా శ్రీ గోదావరి మాతాజీ మార్గదర్శనంలోనే జరిగింది. 19 నాడు జలాధివాసం జరిగింది. ఇందుకోసం గంగా యమున నర్మదా తపతి గోదావరియాది పవిత్ర జలాలు తెచ్చినారు. ఆనాడే మంగళ ద్రవ్య విధి కూడా జరిగింది. 19 నాడే గోపుర కలశాన్ని పవిత్ర జలాలతో అభిషేకించినారు. 20 నాడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. కుమారికల పూజనం జరిపి వారికి భోజనాలు, నూతన వస్త్రాలు పెట్టారు. 21 నాడు శ్రీ గోదావరి మాతాజీ కన్యకలు కలిసి సప్తసతీ పారాయణం చేసినారు. కన్యాకుమారి విగ్రహం మేలరమైన పాలరాతితో చాలా సుందరంగా నయనాభిరామంగా చెక్కినారు. శిల్పి జయపురం వాస్తవ్యుడు ఈ మందిరం కన్యకలకు శాశ్వత స్మృతి చిహ్నం. మందిర నిర్మాణం పూర్తి అయిన తరువాత యశోదాతాయి అస్థికలు ఇక్కడే భద్రపరచటం జరిగింది. శ్రీ ఉపాసనీ మహారాజుల చేత దీక్ష పొందిన ఆ పరమభక్తురాలు 1953లో గురువు పాదాలలో కలిసిపోయింది. దేహం చాలించే ముందు భగవద్గీత 15వ అధ్యాయం చదివి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ప్రాణాలు విడిచిన ధన్యాత్మ ఆమె పోవటంతో కన్యాకుమారి సంస్థానం నుండి ఒక దేదీప్యమానమైన నక్షత్రం రాయలిపోయినట్లయింది. ఆమె తరువాత ముక్తాబాయి 1965లో దేహయాత్ర చాలించినది. ఆమె కూడా శ్రీ ఉపాసనీ మహారాజుల చేత దీక్ష పొందిన వారే. స్నేహము, త్యాగము మూర్తీభవించిన వ్యక్తిత్వము ఆమెది. సంస్థాన కార్యకలాపాలు బాగా ప్రసారం కావటం కోసం ఆహారహము శ్రమించిన కష్టజీవి ఆమె. మొగ్గ బాగా వికసించి తన సుగంధాలు దశ దిశలా వ్యాపించకుండానే రాలిపోయినట్లు ఆమె అకాల మృత్యువు పాలైనది. అటు తర్వాత శ్రీ ఉపాసనీ మహారాజుల చేత దీక్ష పొందిన మరొక కన్య తారాబాయి
1974లో తమ 70వ ఏట తనువు చాలించింది. దైహికంగా ఆమె పంగువైన తన పని తానే చేసుకుంటూ నిత్యం పూలు కోసి తెచ్చి దేవతార్చన చేస్తూ ఉపాసనీ మహారాజుల ప్రవచనాలు శ్రద్ధగా చదువుతూ కష్టమయ జీవితాన్ని సంతృప్తిగా గడిపిన ధన్యాత్మ ఆమె. రేయాన్ కార్పొరేషన్ అధిపతి జీవన్లాల్ సేఠ్ గారి ఆహ్వానం పురస్కరించుకుని శ్రీ గోదావరి మాతాజీ కళ్యాణ్లో 1957వ సంవత్సరంలో ఒక గొప్ప యాగం చేశారు. ఆశ్రమ కన్యకలను తీసుకుపోయి శ్రీ గోదావరి మాతాజీ అక్కడ అక్టోబర్ 27వ తేదీ రోజున సహస్ర చండీ యాగం ప్రారంభించి నవంబర్ 11వ తేదీ రోజున పూర్ణాహుతి చేశారు. ఈ యాగం కర్మాగారం ఆవరణంలోనే జరిగింది. ఆవరణంలో సుందరమైన యజ్ఞమండపం నిర్మించి మండపం మధ్యలో యజ్ఞకుండము నిర్మించి కుండానికి వెనుక పశ్చిమాభిముఖంగా చండికా ప్రతిష్టాపనము చేశారు. సూరత్ నుండి సుప్రసిద్ధ యోగి శ్రీ హంసదేవ్ గారు విచ్చేశారు. యజ్ఞ మహత్వాన్ని వివరిస్తూ శ్రీ గంగేశ్వరానందులు, శ్రీ సర్వానందులు గొప్ప ఉపన్యాసాలు చేశారు. ముంబై దానా పరిసర ప్రాంతాల నుండి యజ్ఞం దర్శించడానికి శతాధికంగా భక్తులు వచ్చారు. ఇక్కడ జీవన్లాల్ సేఠ్ మనుమరాలు సూర్యబాల అనుభవాలు చెప్పుకోదగినవి. సూర్యబాల శ్రీ గోదావరి మాతాజీని దర్శించడం ఇదే మొదటిసారి. శ్రీ గోదావరి మాతాజీ దివ్య సౌందర్యం చూచి ఆమె మంత్రముగ్ధురాలై నట్లు మైమర్చిపోయింది. శ్రీ గోదావరి మాతాజీ ఫోటోలు వివిధ భంగిమల్లో తీయడానికి ప్రయత్నించింది. శ్రీ గోదావరి మాతాజీ తమ ఫోటోలు తీయడం ఇష్టపడరు కనుక సూర్యబాల ప్రయత్నానికి వైముఖ్యం కనబరిచారు. సూర్యబాల తాను తీసిన ఫోటో ఫిలింలు కడిగి చూస్తే ఒక్క ఫోటో కూడా సరిగా రాలేదు పాపం. ఆమెకు నిరాశ కలిగింది. తాను చేసిన ప్రయత్నమంతా విఫలమైపోయినందుకు ఆమె బాధపడింది. శ్రీ గోదావరి మాతాజీని తనకు మంచి చిత్రాలు రావాలని దీనంగా ప్రార్థించింది. శ్రీ గోదావరి మాతాజీకి ఎప్పటివలే సమ్మతినిస్తూ తల ఊపారు. సూర్యబాలకు సంతోషం కలిగింది. అటు తర్వాత ఆమె తీసిన ఫోటోలన్నీ చాలా బాగా వచ్చాయి. ఇటువంటి అనుభవాలు భక్తులకు ఎన్నో కలిగాయి. 1955వ సంవత్సరంలో శ్రీ గోదావరి మాతాజీ జీర్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ విజి గార్దే ఇంటిలో విడిది చేశారు. ఆ సమయంలోనే శ్రీ గోదావరి మాతాజీ చుట్టుపక్కల ఉన్న అనేక చారిత్రక ప్రదేశాలను, రాజపుత్రుల శౌర్య పరాక్రమాలకు, త్యాగాలకు ప్రతీకలైన అనేక వీరభూములను సందర్శించారు. ఒక రోజున శ్రీ గోదావరి మాతాజీ అజ్మీర్ వెళ్లారు. ఆ నగరంలో ఉంటున్న సాకోరి భక్తుడు శ్రీ నాయుడు ఎస్టీఓ గారింటికి శ్రీ గోదావరి మాతాజీ వెళ్లారు. నాయుడు గారి కుటుంబ సభ్యులందరూ పరమానంద భరితులై శ్రీ గోదావరి మాతాజీకి ఘనమైన స్వాగతం ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయానికి శ్రీ గోదావరి మాతాజీ నాయుడు గారింటికి వెళ్లారు. నాయుడు శ్రీ గోదావరి మాతాజీ పాదాలు కడిగి నీరాజనం ఇచ్చి పుష్పమాల సమర్పించారు. ఈ సన్నివేశం సదా గుర్తుండేటట్లు ఫోటో తీయించుకోవటానికైనా ఒక ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ను నాయుడు గారు రప్పించారు. కానీ ఫోటో తీసే సమయానికి అతని కెమెరా పనిచేయలేదు. ఫోటోగ్రాఫర్ చాలా ప్రయత్నించి విఫలుడై తెల్లముఖం వేశాడు. శ్రీ గోదావరి మాతాజీ ఆగమనం కారణంగా ఆ కుటుంబం వారు, అక్కడికి చేరిన వారు, ఆ ఫోటోగ్రాఫర్ తప్ప అందరూ పరమానంద భరితులై ఉన్నారు. శ్రీ గోదావరి మాతాజీ పాదపూజ ప్రారంభమైనది. ఫోటోగ్రాఫర్ శ్రీ మాతాజీని అనుమతి వేడుతూ ప్రార్థించాడు. వెంటనే కెమెరా పనిచేయడం ప్రారంభించింది. శ్రీ గోదావరి మాతాజీ పాదపూజ ఫోటో చాలా బాగా వచ్చింది. ఆ సుందర చిత్రం నాయుడు గారి పూజాగృహానికి శాశ్వతాలంకారంగా ఇప్పటికీ ఉన్నది. 8వ అధ్యాయం సంపూర్ణం. ఏ మనుష్యః మాం ఆశ్రితః తాన్ సర్వేశస్య కర్మ వినాశః లభైః.